చెప్పేశానేంటి? తంతా అయితే నాకే కింద ఏంటి? తను ఎలా రియాక్ట్ అవద్దు, లేచిందో లేదో మెసేజ్ చేద్దాం. ప్రపోజ్ చేశాడు. నీకు ఇదేం ఫస్ట్ టైం కాదు కదా. కానీ అంటూ ఫస్ట్ టైం నాకు నో చెప్పాలనిపించట్లా. డిన్నర్కి రానని చెప్తే డిన్నర్కే రావనుకున్నాను, కానీ నైట్ అంతా రాలేదు. రేయ్, మీ అమ్మ నన్ను నమ్మి నిన్ను మా ఇంటికి పంపించింది. నువ్వు టైంకి రాకుండా, టైంకి తినకుండా, టైం కానీ టైంకి ఇంటికి వచ్చి నీ టైం వేస్ట్ చేస్తూ నా టైం కూడా వేస్ట్ చేస్తున్నావు. ఏం చెప్తుంటే వెళ్ళిపోతావేంటి? నువ్వే ఉన్నావు కదా బాబా టైం వేస్ట్ చేయొద్దని. అరే లంచ్కి వస్తున్నావు లేదా? రాను. నో రెస్పెక్ట్. సో ఇది అఫీషియల్గా ఫస్ట్ డేట్ అనుకోవచ్చు వరుందా? This is quite yummy. You wanna try? నువ్వు వెజిటేరియన్ కదా? అవును. చాలా పద్ధతిగా పెరిగా, చూస్తేనే తెలుస్తుంది. చెప్పు, ఎలాంటి అమ్మాయి కావాలి నీకు? నువ్వు పద్ధతిగా పెరిగావు కాబట్టి పద్ధతి అయిన అమ్మాయి కావాలి. నువ్వు మందు కొట్టావు, సో మందు కొట్టని అమ్మాయి. సిగరెట్ తాగావు, సో సిగరెట్ తాగని అమ్మాయి. అవును, నువ్వు వర్జిన్ వా? చెప్పొద్దులే, చూస్తేనే అర్థమవుతుంది. చూడు, ఒక్కటైనా మ్యాచ్ అయిందా? బ్రో, మనం వాడే సోప్స్ పేస్ట్స్ కాదు, మ్యాచ్ అవ్వాల్సింది టేస్ట్స్. ఆవేశంలో డెసిషన్స్ తీసుకోకు, హెల్త్కి మంచిది కాదు. ఓకే, సీ యు లేటర్ బ్రో. లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. నాలో లేని నీలో ఉన్నాయి. ఏమున్నాయి? అంటే అది ఫ్రాంక్నెస్, జెన్యూనిటీ, మోర్ ఎవర్ నీకు ఎలా కావాలంటే అలా ఉంటావు. నువ్వు ఏం చేయాలంటే చేస్తావు. నేను అలా కాదు. ఇవన్నీ కలగపడం వల్లే మనిద్దరం కలిసాం. దిస్ ఈస్ కాల్ సైన్స్ విందు. అచ్చా, ఓకే, వెరీ గుడ్ అనాలిసిస్. వెరీ గుడ్ ఏంటి, ఒప్పుకుందా లేదా? విందు విందు, మాటలతో కాదు, నా లవ్ నేను సైన్స్తో ప్రూవ్ చేశా. సైన్స్ కాదు, సోషల్తో ప్రూవ్ చేయి, ఒప్పుకుంటా. సోషలా? హే, నేను ఎంపీసీ. దెన్ ట్రై మ్యాథ్స్. మ్యాథ్సా? చెప్తా. హలో, ఇక్కడేంటి? మ్యాథ్స్ అన్నావు? ఒక్క నిమిషం. మ్యాటర్ ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఐ డోంట్ అండర్స్టాండ్. ఐఎమ్ నాట్ ఎంపీసీ. రీజన్ చెప్పొచ్చు కదా. కృష్ణ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. యు ఆర్ రన్నింగ్ బిహైండ్ ద రాంగ్ గర్ల్. నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత హ్యాపీగా ఉంటావు. ఓ, జనరల్గా చెప్తున్నావు కదా. తెలుసు, గర్ల్స్కి ఎంత దూరంగా ఉంటే బాయ్స్ అంత హ్యాపీగా ఉంటాం. కానీ ఏం చేస్తాం, ఉండలేం. నీకే ఇదిగో, ఇది కూడా నీకే. అంతలా ఇష్టపడుతున్నాడు, ఒప్పుకోవచ్చు కదా. నేను ఇష్టపడటం స్టార్ట్ చేస్తే వాడు కష్టపడటం స్టార్ట్ అవుతుంది. ఏమయ్యా ఈ కలర్లన్నీ ఏంది ఇట్లా గీసిండు? ఎవడు మొత్తం ఎవడా గీసినోడు? బిల్డింగ్ అంతా పాడు చేసిండు. రీజన్ చెప్పొచ్చు కదా. నీకు రీజన్ కావాలి అంతేగా. విను, ఐ హేట్ దిస్ మ్యారేజ్ సిస్టమ్.
మై డ్రీమ్స్ ఆర్ డిఫరెంట్. నాకు నచ్చినంత కాలం జాబ్ చేస్తా, సంపాదించి వరల్డ్ టూర్ పోతా, ఫైనలీ ఏ కంట్రీ నచ్చితే అక్కడే సెటిల్ అయిపోతా. అంతేగాని ఈ మొగుడు పెళ్ళి, ఐ డోంట్ వాంట్ టు రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్. ఓకే, ఈ ఇల్లు పెళ్ళి ఇదంతా ఏమొద్దు. నీకు నచ్చినట్టుండు, ఎక్కడికేం తిరుగు, కానీ నాతో తిరుగు ప్లీజ్. ఏ కంట్రీ అయినా సెటిల్ అవ్వు, కానీ నీతో నన్ను సెటిల్ అవ్వ నువ్వు ప్లీజ్ 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 ప్లీజ్. అయ్యో దేవుడా, నీకు ఎలా చెప్పాలి? ఎలా చెప్పినా ఓకే, బట్ ఓకే చెప్పంతే. ఓకే బృందా అక్కడ ఆఫీస్లో కూడా కనిపించట్లేదు. ఎందుకురా దాన్ని అలా టార్చర్ చేస్తావు? నేనా? నీ వల్ల దానికి సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు తెలుసా? దేనికైనా లిమిట్ ఉంటుంది. ఓకే, లిమిటా? ఒకసారి చిన్నప్పుడు మనకు స్కూల్ వద్దని తెగ మారం చేసేవాళ్ళం. సరే అని చెప్పి మన పేరెంట్స్ మానిపించేస్తుంటే ఈ రోజు మన స్టేజ్కి వచ్చేవాళ్ళమా? ఏదైనా మన మంచికే. మొదట్లో మనకి అర్థం కాదంటే. నీతో మాట్లాడడం కష్టం రా బాబు. ఎవరు నాతో మాట్లాడమన్నారు? బృంద ఎక్కడ ఉందో చెప్పు. నీ టార్చర్ తట్టుకోలేక మనశ్శాంతి కోసం మున్నారెళ్ళింది. ఓకే, థ్యాంక్ యూ. ఏ ఎక్కడికి వెళ్తావ్? మున్నార్కి? ఆహా, కాదు, మైసూర్ వెళ్ళింది. మైసూర్. అక్కడికి నువ్వు వెళ్ళు. ఛ, ఎలా చెప్పినా ఓకే, బట్ ఓకే చెప్పంతే. కృష్ణ, ఏ కృష్ణ, ఎవరిని చూసినా నా అలాగే అనిపించడం, ఎవరెవరిని పిలిచినా నా పేరే వినిపించడం. నీకు ఇంకా అర్థం కాలేదా? ఇదే ప్రేమ అంటే. యు ఆర్ ఇన్ లవ్ బృందా. రీజన్ చెప్పచ్చు కదా, అడిగేది నిన్నే. కృష్ణ, నిన్ను రిజెక్ట్ చేయడానికి నాకు ఏం రీజన్ ఉంటుంది? ఇన్ఫ్యాక్ట్ ప్రాబ్లం నాకుంది. గీతాంజలి సినిమాలో క్యాన్సర్ ఏమైనా? నాకు రేపటి గురించి బెంగలేదు, ఈరోజే ముఖ్యం. ఉన్నంతకాలం కలిసి ఉందాం. లేదంటే పెళ్లి చేసుకుందాం సినిమాలో సౌందర్యలాగా సెక్సువల్ అబ్యూస్ ఏమైనా? పర్లేదు, వెంకటేష్ కంటే బాగా చూసుకుంటాను నేను. రే ఆపరా, నీకో దండం. నాకు ఇష్యూ ఉంది, బట్ నువ్వు అనుకునే అంత వర్స్ట్ అయితే కాదు. నా A+B² 2AB ఉండదు. ఐ హ్యావ్ POI డిసార్డర్, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ. పిల్లలు పుట్టరు. విందు, ఐ లవ్ యూ. నేను నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాను, నీకు పుట్టబోయే పిల్లల కోసం కాదు. నువ్వు అవునన్నా కాదన్నా నేను వదిలేదైతే లేదు. అనేసుకున్నా ఇక్కడ. సేస్ ఐ విల్ వెయిట్ ఫర్ యూ టిల్ యూ సేస్. ఎందుకు పెళ్లి చేయాలనుకుంటారు? వంశాన్ని అభివృద్ధి చేయడానికేగా. వాడంటే వెర్రోడు, వదిలేసి నీకైనా ఉండాలిగా. వాడు పిలవగానే ఏ మోహం పెట్టుకొని వచ్చేసా? నీకు నిజంగా పిల్లలు అక్కర్లేదా? ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు అక్కర్లేదా అంటే కావాలనే అంటాను. అలా అని నువ్వే కనాల్సిన అవసరం లేదు. హలో హలో హలో, వెయిట్. పిల్లల్ని నువ్వు కనాల్సిన అవసరం లేదంటే నేను వేరే వాళ్ళతో కంటాను కాదు, ఆర్ఫరెన్స్లో అడాప్ట్ చేసుకోవచ్చు కదా అని. నిన్ను రిజెక్ట్ చేయడానికి నాకే రీజన్ కనపడట్లా. అంత మంచోడివి నువ్వు, సో నాకేం ऑब्जेक्शन లేదు. యూజువల్లీ लड़कियों को इडियट्स ही पसंद आते हैं. నాకు నువ్వెలా నచ్చావో తెలియట్లా.
వెయిట్ ఆ? నాదో కండిషన్. చెప్పు. నా ఇష్యూ గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, పెళ్ళికి ముందే. ఓకే. పెళ్ళి తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు పిల్లలు అది అంటే ఆ టార్చర్ నా వల్ల కాదు. హే, నువ్వన్నీ మర్చిపో. మా ఇంట్లో ఒప్పించాలి అంతే కదా. నాకు వదిలేసే. మా ఇంట్లోనేనా మీ ఇంట్లో కూడా ఒప్పించాలా? చెప్పు, కన్విన్స్ చేస్తా. నువ్వు ఒప్పుకున్నావు కదా, అది చాలు నాకు, అది చాలు. అమ్మా. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్. కొంప తీసి నా మాటలు అమ్మకింపించేసేయండి. కృష్ణ, ప్రేమను ఎలాగో గెలిపించావు, పెళ్ళికి దారి చూపివయ్యా. అమ్మా. కృష్ణ, అక్కకి డెలివరీ డేట్ ఇచ్చేసారా? ఆహా. ఈ శుక్రవారమే. ఆహా. అమ్మమ్మ వచ్చేస్తుందిరా కృష్ణ, నువ్వు త్వరగా రారా. సరే అమ్మా. కృష్ణ, గ్రౌండ్ బాగా సెట్ చేసావు. ఇంక నేను ఆడతా చూడు. ఒరేయ్, నువ్వేం కంగారు పడకు. నీకు బాబే, నాకు మనవడే. అయ్యో వదిన, మీకు అర్థం కావట్లేదు. నేను ఒట్టిగా చెప్తేనే అది ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటిది ఇక్కడ మా అమ్మే స్వయంగా వచ్చి చెప్పింది. తిరిగే లేదు, పాపే. మొదట ఆడపిల్ల కాబట్టి ఈసారి అబ్బాయే పుడతాడు. పుడతాడు, బాబే పుడతాడు. బేబీ పుట్టిందండి, క్లీన్ చేస్తున్నారు. 10 నిమిషాల్లో తీసుకొస్తాను. లక్ష్మీదేవల్లుడు శుభం. నీకు చెల్లాయి పుట్టిందిరా. ఇదిగోండి. అమ్మా, వచ్చేసావా? ఏది మీ అమ్మలానే ఉందా? అబ్బో, చూస్తోంది. చూడు చూడు, చెల్లాయిని చూడమ్మా. నాకు మనవడు పుట్టాడు. ఒరేయ్, నీకు కొడుకు పుట్టాడు. బాబేరా. అమ్మా, బేబీ అన్నావు, బాబునిచ్చావేంటి? అవును, బేబీ అన్నాను, పాప అనలేదే. పుట్టింది బేబీ బాయ్. చూసావమ్మా, బ్రహ్మాండం. శుభమా అని ఇంట్లో మగపిల్లాడు పుడితే ఏదో అరిష్టం జరిగినట్టు అలా కూర్చుందేమిట్రా మీ ఆవిడ? అమృత, ఎందుకలా బాధపడుతున్నావు? మీ అమ్మని మీ మనవరాల్లో చూసుకోవచ్చుగా. ఏంటండి చూసుకునేది? అది పుట్టినప్పుడు మా అమ్మ బ్రతికే ఉంది, అదెలా మా అమ్మ అవుతుంది? సరే సరే, బండికి టైం అవుతుంది, మీరు బయలుదేరండి. చూచు, అచ్చ నీ పొలికే అక్క. చూడు చూడు, ఇది చూడు చూడు. ఏమిటి అమృతం, మరీ చిన్నపిల్లలాగా ఇప్పుడు ఏమంత కొంప మునిగిపోయిందని ఇలా అన్నం మానేసి మరీ ఉసూరుమంటూ కూర్చున్నావు. మీకే మీ అమ్మ గుండ్రాయిలా బాగానే ఉంది కదా. అమ్మ లేని బాధ అమ్మ పోయిందని నాకే తెలుస్తుంది, కానీ మీకేం తెలుస్తుంది? ఏమిట్రా మీ ఆవిడ బాధ? వాళ్ళ అమ్మ పోయిందనే, నేను ఇంకా పోలేదనే. ఊరుకోవే అమ్మా, నువ్వు అన్ని పదార్థాలు తీయమాకు. ఊరికే అన్నారా పెళ్ళాం బెల్లమని? మా అమ్మ నన్ను ఎందుకు ఇలా మోసం చేసిందో. చూడండి రా, చూడు చూడు చూడు. ముడి తమ్ముడికి హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. హలో. అరే నీకు అందరు హాయ్ చెప్తున్నారు రా, చూడు చూడు. హలో హలో. అమృతం, మీ అమ్మ నిన్ను ఎందుకు మోసం చేస్తుందే? ఒకటి చెప్పు, మీ అమ్మకి సైంధవి అంటే ఇష్టమా, మన కృష్ణ అంటే ఇష్టమా? అమ్మకి సైంధవికి నిమిషం పడేది కాదు, కృష్ణ అంటేనే ఇష్టం. కృష్ణకి పిల్లలంటే ఎంత ఇష్టమో మీ అమ్మకు తెలుసు కదే. మన ఇంటికి రావాలనుకుంటే వీడి కడుపున పుట్టాలనుకుంటుంది, కానీ ఇప్పుడు పరాయింటి పిల్లైనా దాని కడుపున ఎందుకు పుడుతుంది? ఊరు మొత్తానికి తెలివైందాన్ని అంటారు. నేనేమిటి ఇంత తెలివి తక్కువగా ఆలోచించాను? చూడు చూడు అమ్మమ్మ చూడు. బృందా గురించి చెప్పడానికి ఇదే పర్ఫెక్ట్ టైం. పెళ్ళైన ఇన్నేళ్లకు మీ బుర్ర బాగా పనిచేసింది.
చిన్న చిన్న ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయింది. అమ్మమ్మ వస్తానంది కానీ ఈ ట్రిప్ కని చెప్పలేదు కదా. అమ్మమ్మకు నువ్వంటేనే చాలా ఇష్టం. నీ కడుపును పుడితేనే నువ్వు ఎంత చక్కగా చూసుకుంటావో అమ్మమ్మకు బాగా తెలుసు. అందుకే అమ్మమ్మ నీ కడుపునే పుడుతుంది. నేను చెప్తున్నాను కదా, తప్పకుండా జరిగి తీరుతుంది. అచ్చచ్చచ్చచ్చచ్చ. వీడు నాకు కృష్ణుడి మీద రివెంజ్ తీసుకోవడానికి పుట్టిన కంసుడిలా కనిపిస్తున్నాడు. హలో కృష్ణ, పెళ్ళికి డేట్ ఫిక్సా? ఇంతకీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఒప్పుకున్నారా? నాకు ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తావా?